హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్‌కు స్వాగతం. ఈరోజు మా మిద్దె తోటలో కేజీల కొద్దీ టమాటాలున్నాయి. అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపుకుందాం రండి. ఇక్కడ చూడండి టమాటాలు. ఏ చెట్లకు చూసినా టమాటాలే ఉన్నాయి. తోటలోకొస్తే ఎర్రగా గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి అన్నమాట టమాటాలు. ఇంకా మన కోతులు తినంగా కూడా మనకి ఇట్లా వస్తున్నాయి టమాటాలు. అంటే ఇవి అగ్గు ఉన్నాయి అనమాట. టమాటాలు 10 రూపాయల కేజీ ఉన్నాయి. అందుకే మనకి ఇట్లా కాస్తున్నాయి. అవే రేటు ఉన్నప్పుడు కాస్తే మనం ఎంత అదృష్టవంతులమో కదా. మనకు రేటుతో సంబంధం ఏముంది లేండి, మనం తినడానికి మన ఇంట్లోకి సరిపోవడానికి ఇట్లా టమాటాలు అయితే వస్తున్నాయి. తోటంతా టమాటాలే. తోటలోకి వస్తే ఒక కలలాగుంది, అందంగా అనిపిస్తుంది అన్నమాట. కలకలలాడుతుంది మన తోట టమాటాలతోటి. ఇక ఇక్కడ కూడా అన్ని బుడ్డి బుడ్డి టమాటాలు, బుజ్జి బుజ్జి టమాటాలు. ఇంచుమించు 2 కేజీల టమాటాలు వస్తాయి చూడండి ఈరోజు మన తోటలో. ఇక అన్ని తడకలు తడకలు అయిపోయినాయి. ఇడికే 4-5 సార్లు తెంపితి. ఇక అక్కడక్కడ కాయలు ఉంటే అవి కూడా పండ్లు వండినాయి. ఇంకా ఈ లైన్లో చూడండి టమాటాలు ఎంత పండ్లు పండినాయో. ఇవి టమాటా పండ్లే అంటారా? ఇక చూడండి కలర్ కూడా ఎంత మంచిగా వండినాయో. కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి. ఇట్లే తినేయాలనిపిస్తుంది, ఇట్లే తినేయాలనిపిస్తుంది ఈ టమాటాలను, అంత కలర్ఫుల్గా వచ్చినాయి. ఇవన్నీ టమాటాలే చూడండి. మనకు ఇంట్లో రోజు అవసరం ఈ టమాటాలు. ఎన్ని వచ్చినా తక్కువే అన్నమాట. మనం టమాటా పప్పు చేసుకోవచ్చు, టమాటా కూర చేసుకోవచ్చు, టమాటా చట్నీ చేసుకోవచ్చు, టమాటా రైస్ చేసుకోవచ్చు. అట్లా ఎన్ని విధాలుగా ఉపయోగపడే ఈ టమాటాలు ఎన్ని వచ్చినా తక్కువే అన్నమాట. కూరగాయలు అంటే ఓ పూట తింటే మళ్ళీ ఓ పూట విసుకొచ్చిపోద్ది, కానీ టమాటాలు రోజు అవసరం. ఇక రండి ఇక్కడ చూపిస్తా ఎట్లా పండ్లు అన్నీయో. ఇక చూడండి గుత్తులు గుత్తులు ఈ కూల ట్రే ఇది పెద్దది చూడండి, ఒక మడి లాగుంది కూల ట్రే. ఇక మన పొలంలో కాసినట్టే కాసినాయి, అన్ని గుత్తులే చూడండి. బుట్టి నిండిపాయే, మన ఓడి కూడా నిండిపోయింది. ఇక చూడండి బుట్టి నిండిపోయింది. ఇప్పటికే 2 కేజీలకు ఎక్కువ వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. ఈ బుట్టి పక్కకు పెట్టి మళ్ళీ తెంపుకుందాం. ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు. ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ టమాటా మొక్కలే తోట నిండా. ఇక టమాటాలు కూడా ఎక్కడ పడితే అక్కడ మనం చూడొచ్చు. ఎక్కడ పోయినా టమాటాల చెట్లే కనిపిస్తున్నాయి, టమాటాలే కనిపిస్తున్నాయి. కొన్ని అయితే చెట్లు కూడా ఎండిపోయినాయి చూడండి. ఇక ఎండిపోయిన చెట్టు కాయలు కూడా తెంపేసుకుందాం, టమాటా పచ్చడి చేసుకోవచ్చు. ఇవన్నీ గుత్తుల టమాటాలు, మన చెర్రీ టమాటాలు. మళ్ళా ఈ బుట్టి కూడా నిండుకొచ్చే చూడండి. ఇక్కడ చూడండి ఒక గుత్తి మాదిరే. ఇగో ఈ గుత్తి చూడండి, ఒకే దగ్గర ఒక పావు కేజీ గుత్తి ఉంది. మస్తు సంతోషం వేస్తుంది ఇట్లా టమాటాల పంట తెంపుతుంటే. మనకు ఎక్కువ పంట వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ ఎవరు ఆనందపడతారు చెప్పండి? మనం చేసిన కష్టము ముందుకొస్తే మనకు ఆనందమే కదా.
నా చెయ్యి కూడా వెళ్తలేదు ఇండ్లకెంచి. టమాటాలు నిండిపోయినాయి. మళ్ళీ ఈ బుట్టి కూడా, ఇప్పుడు ఇంకో బుట్టి ఈ బుట్టి రెండు నిండిపోయినాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు. ఇక చూడండి కోతులు తిని మంచిగా ఇంట్లో పడేసినాయి. ఇగో ఇవన్నీ కోతులు తిన్నాయి చూడు, మంచిగా వస్తున్నాయి. పండ్లు పండ్లు మంచిగా తింటున్నాయి. తినుకోకని మనకే పుణ్యం కదా, వాటికి ఆహారం అనేది మన తోటలో దొరుకుతుంది కాబట్టి. మనకు టమాటాలు ఎక్కువ రాకపోతే బాధ అయ్యేది, కోతులు తింటున్నాయని. అవి తినగా మనకి ఇన్ని వస్తుంటే సంతోషమే కదా. ఇక చూడండి ఈ బుట్టి కూడా నిండిపాయే, ఈ బుట్టి నిండిపాయే, ఇక ఈ బుట్టి నిండిపాయే. చూసిరు కదా, ఇవి 2 కేజీలు, ఇవి కేజీ, ఇంచుమించు 3 కేజీలు. నేను పిచ్చిమొఖం దాన్ని. ఇన్ని టమాటాలు మన తోటలో ఉన్నప్పుడు కొంచెం బుట్టి పెద్దది తెచ్చుకోవాలి కదా. ఎప్పుడు వచ్చినట్టు కొన్ని వస్తాయని చెప్పి చిన్న బుట్లు తెచ్చిన, కానీ ఈ బుట్లు నిండిపోయినాయి. ఇంకా కూడా ఉన్నాయి టమాటాలు అక్కడక్కడ, తెంపుకుందా. ఇగో బుట్లు పక్కకెట్టేసిన, మళ్ళీ ఇక్కడ చెర్రీ టమాటాలు కనిపించినాయి. ఇక ఇవి కూడా తెంపేద్దాం. తెంపొద్దా అనుకుంటే కానీ తెంపాలి, పండ్లు పండినాయిగా. ఇంకా మన తోటలో కాలీఫ్లవర్లు చూడండి ఎట్లున్నాయో. ఎక్కడ చూడు కాలీఫ్లవర్సే. ఇక చూడండి ఇవన్నీ కాలీఫ్లవర్సే. ఇంకా ఇవి కూడా అన్ని కాలీఫ్లవర్సే చూడండి. ఇగో ఈ దాంట్లో కాలీఫ్లవర్సే. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇంకా అందులో నుంచి అయితే కొన్ని కొన్ని తెంపుకుందాం. చాలా ఉన్నాయి ఈ రోజు కాలీఫ్లవర్స్. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నవి. చూసిరు కదా, మన తోటలో ఏవి చూడు కేజీల కొద్దే వస్తున్నాయి. ఇట్లా పెద్దగా అయినవి తెంపుతేనే కదా మళ్ళా కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. మస్తు వస్తున్నాయి కదా కాలీఫ్లవర్స్. పట్ట పట్ట తెంపుతూనే ఉన్నా. పిచ్చిముఖం దాన్ని. ఇది కూడా చిన్న బుట్టి తెచ్చుకున్నా, పెద్ద బుట్టి తెస్తే పెద్ద బుట్టి నిండి వచ్చేటివి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఒక 8 పువ్వులు తెంపుకున్నా చూడండి కాలీఫ్లవర్స్. మరి మీకు నచ్చిందా? ఈ రోజు మా మిద్దె తోటలో తెంపుకున్న కాలీఫ్లవర్ల హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇక్కడ కాకర చెట్టుకు కొన్ని కాకరకాయలు ఉన్నాయి, చిట్టి కాకరకాయలు. ఈ చిట్టి కాకరకాయలు 2, 3 వస్తాయి, ఎక్కువ ఏం రావు. ఇక మొన్న పెరటి తోటలో 4, 5 వచ్చినాయి. ఇంకా ఇక్కడ ఒక 4, 5 మనకు ఒక రోజు కూరకు వస్తాయి. ఇగో కాలీఫ్లవర్ విత్తనాలు కూడా వస్తున్నాయి చూడండి, మీకు చూపిస్తా. కొంతమంది అడిగిర్రు కాలీఫ్లవర్లు విత్తనాలు వస్తాయా అని. ఇగో వస్తాయి చూడండి. ఇగో ఇది విత్తనమే చూడండి. ఇగో ఇక్కడ ముందు వచ్చింది ఫ్లవరు. ఇక చూడండి ఫ్లవర్ ఇది. ఇది వచ్చేసి ఫ్లవరు. ఈ ఫ్లవర్కు ఒక జుట్టులాగా వచ్చి విత్తనం అనేది వస్తుంది చూడండి, కాలీఫ్లవర్ విత్తనం. ఫస్ట్ టైం మా తోటలో ఇలా విత్తనాలు రావడం. చూద్దాం ఎట్లొస్తాయో. ఫ్లవర్స్ మస్తున్నాయి కదా, కూరకు తెంపకుండా ఇలా విత్తనానికి వదిలేస్తాం. అంటే మనకు విత్తనం అనేది ఎట్లొస్తుంది అనేది కూడా తెలియాలి కదా, అందుకని ఇప్పుడు ఇది విత్తనానికే వదిలేస్తున్నా. ఇక నిమ్మ చెట్టుకు ఒక 4 నిమ్మ పండ్లు కూడా అయినాయి. ఇవి కూడా పుట్టుకు పుట్టుకు కింద రాలుతున్నాయి మనం నీళ్ళు పోస్తుంటే. ఇక తెంపేసుకుందాం. ఇక చూడండి 4 నిమ్మ పండ్లు కూడా వచ్చినాయి. ఇంకా ఇక్కడ ఒక బీరకాయ కూడా దావుకున్నట్టుంది. బీరకాయలు కూడా మంచిగానే అయిన ఉండే. అవి కోతులు ఏం చేస్తున్నాయి, వచ్చి తెంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి తినేసిపోతున్నాయి. 3, 4 ఉండే, అవి కూడా పోయినాయి. ఇక ఎన్ని పోయినా మనకైతే ఇట్లా అవి రెండు ఇవి రెండు అవి రెండు ఇవి రెండు వస్తున్నాయి, మన ఇంట్లోకి సరిపోతున్నాయి. చాలు, ఇంతకంటే సంతోషం ఏం కావాలి చెప్పండి. ఇక్కడ చిన్న కాకర చెట్టుకు కాకరకాయలు కూడా వచ్చినాయి చూడండి, బుజ్జి బుజ్జి కాకరకాయలు. అంటే ఇది మనం పెట్టింది లేదు, విత్తనం పడిందేమో. అంటే కిచెన్ వేస్ట్ లా పడతాయి కదా కొన్ని. ఇక చిన్న కాకరకాయ వచ్చింది. ఇక ఇక్కడ వచ్చేసి వంకాయలు కూడా ఉన్నాయి 2, 3. మిద్దె తోటలో వంకాయలు అయితే కరివే అయిపోయినాయి. పెరటి తోటలో మస్తుగా వస్తున్నాయి. ఏడైతేమి మన కూరకైతే వస్తున్నాయి. అలాగే 2 క్యాబేజీలు తెంపుకుందాం. క్యాబేజీలు కూడా చూడండి ఎక్కడ పడితే అక్కడ తోటలో క్యాబేజీలు కూడా. ఇగో ఇవన్నీ క్యాబేజీ మొక్కలే, తోట నిండా క్యాబేజీలే ఉన్నాయి. ఇక ఇప్పుడైతే 2 తెంపుకుందాం. ఇంకా ఇక్కడ కూడా ఒక క్యాబేజీ ఉంది, తెంపుకుందాం. క్యాబేజీలకు పురుగు వచ్చినట్టుంది చూడండి, దోమ.
ఇంకా 2 క్యాబేజీలు కూడా తెంపుకున్నా. మస్తు అవుతాయి మాకు ఒక పూటకు. ఇలా క్యాబేజీలు, కాలీఫ్లవర్లు, బుట్టి నిండిపాయ చూడండి. ఇంకా తోటలో అక్కడక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి. కొంచెం లావు లావువి 2-3 తెంపుకుందాం. ఇవి ఇంకా లావు అయిపోతాయి. ఇట్లా తోటలో అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా తెంపుకోవచ్చు చూడండి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. నేనైతే అన్ని నార్లు పెట్టుకుంటా. మన ఇంట్లోకి ఏమేమి అవసరమో, మన ఇంట్లో ఏమేమి తింటారో అవి చూసుకొని ఇట్లా పెట్టుకుంటా, ఇట్లా తెంపుకుంటా. అసలు మేము బయటికి వెళ్ళే అవసరమే లేదు, ప్రతిదీ వండిస్తా నేను. మీరే చూస్తురు నేను తెంపుతుంటే ప్రతి ఒక్కటి మా తోటలో ఇట్లా ఎట్లా వండుతాయో. ఇక పిడికెడు మిరపకాయలు కూడా వచ్చినాయి చూడండి. ఇంకా తోటలో తోటకూర ఉంది, పాలకూర ఉంది, తెంపుకుందాం. ఇక తోటకూర అయితే ఎక్కడ పడితే అక్కడ మోపులు మోపులు వస్తుంది మనం తెంపితే. ఇక ఇష్టం అనేది చచ్చిపోయింది తెంపడానికే. ఎందుకంటారా, ఇక రోజు తెంపింది తెంపుతుంటే ఎవరికైనా విరక్తి పొందుతాం కదా. మనకు కొత్త కొత్తగా వండియాలని, కొత్త కొత్త ఇక హార్వెస్ట్ చేయాలని కోరిక ఉంటుంది. తెంపింది తెంపితే ఎవరికైనా విరక్తి పుడుతుందిగా. తోటకూరకు పాలకూరకు అయితే లోటే లేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఆకుకూరలే విపరీతంగా ఉన్నాయి తోటలో అయితే. ఏ గంపల చూడు ఆకుకూరలే. ఇగో రాత్రి వర్షం పడ్డది. ఎండాకాలంలో వర్షం పడుతుంది, కానీ మన మొక్కలకు హ్యాపీయే కదా వర్షం పడితే. పుదీనా గంపలు చూడండి తోటకూర ఎట్లుందో లేతగా. ఇట్లా కట్ చేద్దాం, కట్ చేస్తే మలసారికి మంచిగా వస్తుంది. పుదీనా కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా వేస్ట్ గంపల, వేస్ట్ వాటిలనే ఎక్కువ వస్తుంది నా దగ్గర, ఎందుకో ఏమో. ఇంకా ఇక్కడ కూడా చూడండి తోటకూర, లేత తోటకూర. ఇలా మిర్చి మొక్కలు వేసిన, మళ్ళీ ఈ మిర్చి మొక్కలు ముడతలు వచ్చేస్తున్నాయి. తోటకూర మాత్రం లేచి లేచి కూర్చున్నది చూడండి. మనకు కావాల్సింది ముందు మిరపకాయ మొక్కలు. ఇక వాటిని కాదని ఇక పోతూనే ఉంటాయి ఈ తోటకూర. తోటకూరే కట్ చేసుకుందాం. ఇక ఇక్కడ తోటకూరే. ఇక ఇదైతే విత్తనాల గొల. ఎట్లా వచ్చిందో చూడండి విత్తనాల గొల తోటకూర. ఇది చూడండి ఇంత తోటకూర వచ్చింది. ఈ తోటకూర కూడా ఇంకా ఏ కుండీలు అంటే ఆ కుండీలో చాలా ఉంది, కానీ ఎక్కువ తెంపుకొని వండుకుంటే కూర రుచి ఉండదు. అందుకనే మనకి ఎంత అవసరమో అంత తెంపుకొని వండుకుందాం. అలాగే తోటలో పాలకూర కూడా ఉంది, ఈ పాలకూర కూడా తెంపుకుందాం. పాలకూర కూడా ఎక్కడ పడితే అక్కడ. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఫ్యామిలీకి సరిపోయే పాలకూర వస్తుంది. పాలకూర కూడా తిని 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 బెసారు వస్తుంది. ఎన్ని ఆకుకూరలు అంట తింటాం, ఎన్ని కూరగాయలు అంట తింటాం. ఈ కూరగాయలు ఆకుకూరలు తిని. ఇక్కడ కూడా ఉంది పాలకూర, ఇంకా పాలకూర ఇక్కడ కూడా ఉంది. పోయినసారి కట్ చేసినాం మళ్ళీ వచ్చింది. మనం ఇట్లా మిద్దె తోట పెంచుకొని ఇట్లా కూరగాయలు ఆకుకూరలు తిన్నాక ఇక మనకు వదల బుద్ధి కాదనమాట. మళ్ళీ మళ్ళీ వెయ్యాలి, పండించుకోవాలి, తెంపుకోవాలనే ఆరాటమే ఉంటది.
ఇదంతా సెట్ చేసుకున్నాక ఏముంది, విత్తనం వేసి తెంపుకోవడమే కదా. అలాగే ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొక్క, పాలకూర మొక్క. ఎక్కడ చూడు పాలకూరే. నేను తెచ్చిన బుట్లే సరిపోతలేవు, ఆకుకూరలు అన్ని ఉన్నాయి. ఇక చూడండి ఇదంతా పాలకూరే. ఎక్కడ చూడు ఆకుకూరలు, పాలకూరలు, తోటకూరలు, చక్రవర్తి కూర ఇట్లా తయారైంది తోటలో. ఇగో ఇదంతా తోటకూరే. పోయింది చూడండి, చెంపజాలక వదిలేసిన కదా, ఇక అంతా ముదిరిపోయింది. తోటకూరలు కూడా ఎన్ని రకాల తోటకూరలు చూడండి, ఇష్టం వచ్చిన తోటకూరలు ఉన్నాయి. అంతా కాయ కాసిపోయింది. ఏదైనా మనము విత్తనం వేసుకుంటామా. ఇగో ఇప్పుడు ఇది వచ్చేసి కొండపిండి ఆకు విత్తనాలు. ఇక ఇట్లా వదిలేసాం కదా, ఇగో ఈ విత్తనాలన్నీ ఇట్లా రాలి మళ్ళీ మనకు టైంకు ఆకుకూర వస్తుంది అనమాట. మనం వేసిందే ఉండదు, ఒక్కసారి తోటలోకి వస్తే చాలు ఇవన్నీ విత్తనాలు పడే ఇట్లా వస్తాయి ఆకుకూరలు. ఇక ఇక్కడ కూడా ఎంత అంటది ఎంపుదు, మీరే చూస్తుర్రు. మస్తు ఉంది. ఎంత అంటది ఎంపుదు. నేను అంతా విత్తనం వస్తుంది, కట్ చేసేద్దా మళ్ళా చక్కగా చిగురు వచ్చి ఆకుకూర వస్తుంది. ఇక చూడండి పాలకూర గిట ఒక మోపు అంత వచ్చింది. ఇంకా తోటలో కూడా మస్తు ఉంది పాలకూర. ఇగో ఇక్కడ చూడొచ్చు మీరు కరివేపాకు చెట్లో ఒక్క దగ్గరనే ఎంత ఆకుందో చూడండి. చూసిరా, ఇదంతా పాలకూరే. ఎంత ఆకుకూర అంటే తెంపుకుంటాం చెప్పండి. ఇది కూడా వదిలేస్తాయి. ఇక ఎక్కువ తెంపుకుంటే చెప్తి కదా, కూర అనేది రుచి ఉండదు. ఇక ఈ రోజైతే ఇంత పాలకూర వచ్చింది. ఇంకా ఎర్ర తోటకూర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ ఎర్ర తోటకూరలో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే మంచి పోషకాలు కూడా ఉంటాయి. ఇంకా అక్కడక్కడ ఇవి కూడా విత్తనాలు పడి ఇట్లా మొలిచినాయి అన్నమాట. ఇక్కడ చూడండి మందార గోంగూర పువ్వు చూడండి, మందార పువ్వులాగా ఎంత చక్కగా పూసిందో. ఇవి కూడా విత్తనాలు పడి అక్కడక్కడ మొలిచి ఇట్లా పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులు అయితే తోటకే అందం అన్నమాట. ఇట్లా విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ ఆకుకూరలు ఇట్లా వస్తాయి అన్నమాట. ఇక్కడ కూడా ఉంది ఎర్ర తోటకూర. ఈ కూల ట్రేలో అయితే అన్ని ఆకుకూరలే చూడండి, పాలకూర, చక్రంతం కూర, అలాగే ఎర్ర తోటకూర, తెల్ల గడ్జేరు కూర అన్నీ మొలకలు వచ్చినాయి అన్నమాట. ఏ దాంట్లో చూడు అట్లా వస్తాయి. మనము ఎరువు వేసుకుంటాం కదా, ఎరువులో వస్తుంది తెల్ల గడ్జేరు కూర, కొన్ని కోయిగూర లాంటివి. ఈ ఎర్ర తోటకూర మాత్రం మన తోటలోనే విత్తనాలు పడి ఇట్లా మొలిచిందనమాట. చూడండి ఇంత అయితే వచ్చింది ఎర్ర తోటకూర. చూడండి ఇప్పటి వరకు మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న కూరగాయలు, మళ్ళీ ఎన్ని కూరగాయలు వచ్చినాయో చూడండి. ఇలా ప్రతి వారము కేజీల కొద్దీ కూరగాయలు అయితే మా తోటలో నేను తెంపుకున్నానమాట. క్యాబేజీలు, నిమ్మకాయలు, బీరకాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు, టమాటాలు, అలాగే ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర, పాలకూర, ఇలా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు అయితే నేను మా మిద్దె తోటలోనే పండిస్తుంటా. మరి ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.